మనం తెలుసుకోవడానికి శ్యామ్ కాంటాక్ట్లో లేదు. కాంటాక్ట్లో ఉన్న సిరి చెప్తుందో లేదో తెలీదు. అన్నింటికీ ఒక క్లారిటీ రావాలంటే శ్యామ్ మనకి మళ్ళీ కాల్ చేయాలి. దానికంటే ముందు ఈ విషయం వెంటనే సత్య గారికి చెప్పాలి. ఆల్రెడీ నేను సత్య గారి దగ్గర చాలా విషయాలు దాచాను. ఆగు మంజు, నువ్వు ఈ విషయం చెప్తే సత్య నమ్ముతాడా? ఆ సాధువు చెప్పిన మాటే నమ్మలేదని నువ్వే చెప్పావు కదా. అదంటే విశ్వాసానికి సంబంధించిన విషయం. దేవుడంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అలాంటప్పుడు దేవుణ్ణి పూజించే వ్యక్తి చెప్పిన విషయం అందరూ నమ్మాలని లేదుగా. కానీ సిరి విషయం కళ్ళ ముందే జరుగుతోంది. జరుగుతుందని నీకు నాకు తెలుసు, కానీ ఏమీ జరగనట్టుగా సిరి నటిస్తోందిగా. ఓకే, కాసేపు సత్యం నమ్ముతాడనే అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెళ్ళి సిరిని అడగాలి. ఇప్పుడు నిజం చెప్పని తను అప్పుడైనా చెప్తుందని గ్యారంటీ లేదు కదా. చెప్పకపోతే చెప్పిద్దాం. ఎలా చెప్పిస్తాం మంజు? నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని ఎప్పటికీ లేపలేం. అలాగని వాళ్ళ నటనను చూసి చప్పట్లు కొడుతూ ఉండిపోలేం కదా. మంజు, నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. మనం సిరి అలా ఎందుకు యాక్ట్ చేస్తోందో తెలుసుకోవాలి. ఆస్తి కోసం అయితే అది ఎప్పటికీ తనదే. పోనీ పగ తీర్చుకోవాలి అంటే దానికి మన దగ్గర యాక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా దేనికోసమో సిరి ఇదంతా చేస్తోంది, అదే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటాను మేడం. సిరిని మొదట మా ఆయన తాళి కట్టిన అమ్మాయిగా చూశాను. ఏ భార్య అలాంటి అమ్మాయిని క్షమించదు. అయినా ఒక భార్యగా నేను క్షమించాను. తర్వాత తనని ఒక పేషెంట్లా కాకుండా సాటి ఆడదానిగా ఒక సిస్టర్లా చూశాను. బట్ నాలో ఇంకో యాంగిల్ ఉంది మేడం. కానిస్టేబుల్ మంజు, తనతో మాట్లాడి చూస్తాను. కొన్ని నిజాలు దాచడం సులభం, కొన్ని నిజాలని దాచినట్టు నటించడం కష్టం. మనసు దాచినా మనిషి దాచలేడు. ఏదో ఒకలా తను బయటపడుతుంది. ఒక కానిస్టేబుల్గా ఇలాంటివెన్నో చూసుంటావు, కానీ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. సిరికి ఏ మాత్రం అనుమానం వచ్చినా సిరి నాటకాన్ని ఎప్పటికీ బయట పెట్టలేం. జడ్జి గారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఎక్కువ టైం లేదు. ఆ లోపలే సిరి మ్యాటర్ తేల్చాలి. తేలుస్తాను. ఏంటి సిస్టర్ అలా ఉక్రోషంతో వస్తున్నావు? ఏంటి సిస్టర్ అలా చూస్తున్నావు? ఏమైంది నీకు? నిన్నొక విషయం అడిగినా సరే, నీకు గతంలో ఏం జరిగిందో తెలుసు కదా. నీకు గతం గుర్తుకొచ్చింది కదా. ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? నాకు గతం గుర్తు రావడం ఏంటి? అవును సిరి, ముమ్మాటికి నీకు గతం గుర్తొచ్చింది. చూడు సిస్టర్, నా వాళ్ళెవరు, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియక ఇలా పిచ్చిదానిలా తిరగను కదా. హ్యాపీగా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొస్తాను కదా. నిజం చెప్పు సిరి, నాకెందుకో నీకు గతం గుర్తుకొచ్చిందనిపిస్తోంది. నీ ప్రవర్తనలో తేడా కనపడుతుంది.
ఇంతకు ముందు నాకు కనిపించిన సిరి వేరు, ఇప్పుడు కనిపిస్తున్న సిరి వేరు. చూడు సిస్టర్, నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిజంగా నాకు గతం గుర్తుకు రాలేదు. ఒకవేళ గుర్తుకొచ్చుండుంటే నేను దాక్షాయినితో ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అక్కడ గోడౌన్లో కూడా మీ దగ్గరకు వచ్చేదాన్నే కాదు. అంతేకాదు, ఆ జాలిరెడ్డి తాళి కడతామని వెంట పడినప్పుడు కూడా నాకు వాళ్ళెవరో తెలీదు. పిచ్చిదాన్లా జరుగుతున్న వాటిని చూస్తూ ఉండిపోయాను కదా. నువ్వన్నట్టు నాకు గతం గుర్తుకొస్తే అలా చేసేదాన్నా? నేను మాట్లాడుతుంది అప్పటి గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి. నీ ప్రవర్తన, నీ చూపుల్లో తేడా, ఏదో తప్పు చేస్తున్నావని నీ కళ్ళల్లో కనిపిస్తోంది. కనిపించకుండా దాస్తున్న నీ భయాన్ని కూడా నేను చూడగలను. ఎందుకంటే నేనొక పోలీస్ ఆఫీసర్ని కనుక. నిజం చెప్పు సిరి, నిజం దాచడం వల్ల లేనిపోని ప్రమాదాలే తప్ప నీకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. నేనెందుకు అలా దాస్తాను సిస్టర్? ఏమైంది సిరి? మీరైనా చెప్పండి అత్తయ్య. అసలు మంజు సిస్టర్ చూడండి ఎలా మాట్లాడుతుందో. ఏమంటుంది సిరి? నాకు గతం గుర్తుకొచ్చి గుర్తుకు రానట్టు నాటకం ఆడుతున్నానంట. ఏం మాట్లాడుతున్నావు మంజు? ఇంకొకసారి అలా మాట్లాడితే బాగుండదు. అది కాదు మనమ్మ గారు. ఆపో. నువ్వెంతలో ఉండాలో అంతలోనే ఉండు. సిరికి గతం గుర్తొస్తే తనే చెప్తుంది కదా. నువ్విక్కడికి రాకపోయినా పర్వాలేదు. అనవసరంగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రామా, సత్య, సత్య, ఎందుకు ఏడుస్తున్నావు సిరి? ఎందుకా? ఆ మంజు చేసిన దానికి ఏడుస్తోంది. మంజునా? అలాంటిది ఏం చేసిందమ్మా? ఇదిగో సిరిని ఏవేవో అడ్డమైన ప్రశ్నలు అడిగి ఏడిపించింది. అసలు మనం తనని ఏ పని చేయమని బయటికి పంపించాన్రా? తనని పోలీస్ స్టేషన్కి వెళ్ళి జాలరెడ్డి విషయం కనుక్కోమని పంపించానమ్మా. ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావమ్మా? అయితే తనేం చేసిందో తెలుసా? ఆ పనుదిలేసి ఆవిడెవరినో కలిసిందంట. ఆ కలిసిన ఆవిడ ఈవిడితో సిరికి గతం గుర్తుకొచ్చిందని చెప్పిందంట. సిరి కూడా తనకి గతం గుర్తుకొచ్చినా గుర్తుకు రానట్టుగా నాటకం ఆడుతోందట. లేని నిందలన్నీ సిరి మీద వేస్తోంది. అవునా? ఉండు, ఇప్పుడే మంజుని అడుగుతాను. మంజు, మంజు! ఏంటి సత్య గారు? నువ్వేదో సిరికి గతం గుర్తుకొచ్చిందా అని అడిగావంట. అవును సత్య గారు. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? డౌట్ కాదు సత్య గారు, ఇది నిజం. అలా అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది.